ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. తత్వభారత్కి స్వాగతం. భారతమాతకు జయం. సహోదరులారా, మహాలయ అమావాస్య దీని గురించి మనం ఇంతకుముందు 2 భాగాలలో చెప్పుకున్నాం. అమా అంటే సమీపించటం, వాస్య అంటే నివసించటం. అమావాస్య అనే పదంలో సూర్యుడిని చంద్రుడు సమీపించి ఇద్దరూ కలిసి నివసించడం, అది ఏ రాశిలో అదే జరుగుతుందో ఆ రోజున మనం అమావాస్య అనుకుంటాం. అంటే ఇద్దరూ కలిపి జ్యోతిష్ శాస్త్రపరంగా ఒకే రాశిలో కలిసి ఉంటారు అమావాస్య రోజుని. ఈ రోజున భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ అమావాస్య రోజున మనం ఒక విశిష్టమైనటువంటి గుణం ఉంది. ఏంటంటే, సూర్యుడు జ్యోతిష్ శాస్త్రపరంగా ఆత్మకారకుడు, చంద్రుడు మనోకారకుడు. మన మనస్సు మనల్ని అత్యంత చంచలంగా మారుస్తుంటుంది. ఆ మనస్సు దృఢమైతే మనం అనేకమైనటువంటి కార్యాలు చాలా ధైర్యంగా చేసుకోవడానికి వస్తుంది. మనం దేనినైనా కూడా సాధించగలిగేటువంటి నేర్పు కూడా మనకి ఏర్పడుతుంది. అంటే మనిషికి ఆత్మబలం ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి, మనోశక్తి ఉండాలి. ఇవి ఉన్నప్పుడు అతను ఏ కార్యాన్నైనా అవలేలగా చేసేయగలుగుతాడు. అయితే ఈ మనస్సు ఏదైతే ఉందో అది పూర్తిగా వచ్చి సూర్యుడిలో అంటే ఆత్మలో లయం అయిపోతుంది. ఈ స్థితే మోక్ష స్థితి. అంటే అప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మభావన మాత్రమే మిగిలి ఉంటుంది తప్పించి శారీరకంగా మనకి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి వాసనలు మనలో ఉండవు. అందువల్ల అమావాస్య పితృదేవతలను ఉద్దేశించి చేయడానికి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అంతిమ లక్ష్యం ఏంటయ్యా అంటే, మనిషి అయి పుట్టిన ప్రతి వ్యక్తికి, ఆ మాటకు వస్తే సకల జీవకోటికి కూడా ఉండాల్సినటువంటిది ఆఖరికి చేరుకునేది మోక్షం. సాధించాల్సిన లక్ష్యం మోక్షం. అందుకే అమావాస్యకి అంతటి శక్తి ఉంది. పూర్వకాలంలో మన హిందువులు, భారతీయులు అందరూ కూడా అమావాస్యను సెలవుదినంగా ప్రకటించేవారు. ఆ రోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకునేవారు, ధ్యానాన్ని బాగా చేసుకునేవారు. మన యొక్క ఈ ఆత్మని పరమాత్మతో లయం చేయడానికి ఆ రోజు విశేషంగా మనకు ఉపయోగపడేది. ఇక ఈ మహాలయ అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఈ మహా అనే శబ్దంలోనే గొప్ప, శ్రేష్టమైన అనేటువంటి అర్థం దాగుంది. మహాలయం అంటే గొప్పదైనటువంటి, శ్రేష్టమైనదైనటువంటి లయం అంటే కలిసిపోవడం. దీనిని మనం గమనిస్తే ఈరోజు అంటే మహాలయ పక్షం ప్రారంభమైనప్పుడు నుంచి, అంటే భాద్రపద పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా శివుడు మహాలయం చేశాడు. అంటే మొత్తం సమస్తమైనటువంటి జీవకోటిని, బ్రహ్మాండం మొత్తం కూడా ఏకబిందు రూపంలోకి మారిపోవడం జరుగుతుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇది ఈ భాద్రపద మాసంలోనే ఎందుకు వచ్చింది? భాద్రపద మాసం మీరు గమనిస్తే చంద్రుడు మోక్షకారకమైనటువంటి మీనరాశిలో ఉంటాడు. భాద్రపద పాడ్యమి రోజున మోక్షకారకుడైనటువంటి మీనరాశిలో చంద్రుడు ఉండటం జరుగుతుంది. అంటే మన మనస్సు అతీంద్రియమైనటువంటి ఏకాగ్రత శక్తి ఏదైతే ఉందో దానిని పొందడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నటువంటి రోజు అది. మనోశక్తి విపరీతంగా ఉంటుంది. అందుకనే మన పూర్వీకులు ఈ మహాలయ పక్షాన్ని వేరే ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలు కూడా చేయకూడదు అని చెప్పారు. ఇంకొకటి చెప్పిన విషయం ఏంటంటే, మీరు గమనించే ఉంటారు, భాద్రపద మాసం శూన్యమాసం. ఎందుకయ్యా శూన్యమాసం అంటే,
కన్యా భాద్రపదం. కన్యా భాద్రపద మాసం ఏదైతే వచ్చిందో అది విశేషమైనటువంటి రోజు. ఈ రోజులు ఏవైతే ఉంటాయో భాద్రపద మాసంలో కన్యా భాద్రపదం అంటే కన్యా రాశిలో సూర్యుడు ఉండేటువంటి రోజులు అన్నమాట. వీటిని ప్రత్యేకించి శూన్య మాసం కింద ప్రకటించారు. భాద్రపద మాసం అంతా శూన్య మాసం కాదు. అయితే ఎందుకు అనేది మనం గమనించాలి. పౌర్ణమి రోజు మీనరాశిలో ఉన్నాడు. ఈ కన్యా భాద్రపదం వచ్చినప్పుడు ఈ చంద్రుడు ఎవరైతే ఉన్నాడో క్రమేపీ అంటే మనలో ఉన్నటువంటి మనోశక్తి క్రమక్రమంగా ఆత్మశక్తిని తెలుసుకుంటూ దీంట్లోకి లీనం అవుతుంది. అంటే సూర్యుడిలోకి లీనం అవుతుంది. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే కన్యారాశి. ఈ కన్యారాశిని మీరు జాగ్రత్తగా గమనిస్తే స్త్రీ శక్తికి ప్రతీక. అంటే తల్లి గర్భంలోకి సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా మొత్తం పూర్తిగా లయమవుతుంది. అప్పుడు గ్రహాలు కానీ దేవతలు కానీ ఇంకా ఏ విధమైనటువంటి పశుపక్షాదులు కానీ ఏ జీవరాశి కానీ నక్షత్రాలు కానీ ఏమీ ఉండవు. అంతా కూడా ఏకబిందువు అయిపోతుంది. అది మహాలయ అమావాస్య అంటే మహాలయం అయిపోతుంది. తిరిగి ఇది దేనికి ఈ నవరాత్రికి కన్యారాశి తర్వాత నవరాత్రికి ఇది ప్రధానమైనటువంటి ద్వారం లాంటిది. అంటే ఈ లయమైపోయి కన్యారాశిలో ఉన్నటువంటి పరాశక్తి ఏదైతే ఉందో క్రమక్రమంగా, అందుకే నవరాత్రుల్లో మొట్టమొదటిగా బాలా త్రిపుర సుందరి అంటే చిన్న పిల్లగా అమ్మవారు దర్శనమిస్తుంది. అంటే సృష్టి మొదలవుతుంది. అక్కడ నుంచి వికసిస్తూ వివాహం అవుతుంది. తర్వాత స్కందమాతగా అంటే సృష్టికి జన్మనిచ్చినటువంటి మాతగా మారుతుంది. చివరికి మహిషాసుర మర్దనిగా అసుర శక్తుల్ని నాశనం చేసేస్తుంది. ఇది తర్వాత మనం దసరా టైంలో విపులంగా చెప్పుకుందాం. అయితే ఈ మహాలయ విశిష్టత మీకు ఇప్పుడు అర్థమైంది కదా. దీని గురించే అంటే మన జనన మరణ చక్రాల నుంచి మనం పూర్తిగా తప్పించుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మన ముందు ఉన్నటువంటి 7 తరాలు ఏదైతే ఉన్నాయో ఆ 7 తరాలకి కూడా మనం ఈ కార్యక్రమం అంటే మన వంశం అన్నమాట, మొత్తం మన లైనేజ్ అంతా కూడా మనం వాళ్ళకి సద్గతులు కలిగించడానికి ఉద్దేశింపబడింది. మహాలయం అంటే వాళ్ళకి మోక్షం కలిగించడానికి ఉద్దేశింపబడింది. ఇది కేవలం పితృదేవతలు అంటే తండ్రులు తాతలు కాదు, అందరూ కూడా అనమాట. మన ముందు తరాల వారు అందరూ అమ్మలు అమ్మమ్మలు చిన్నమ్మలు పెద్దమ్మలు ఆడవాళ్ళు మగవాళ్ళు సమస్తం అందరూ కూడా అందరికీ కూడా మోక్షం కలిగించడానికి ఉద్దేశింపబడింది. మనకి ఏంటంటే మన తాతల వరకు తెలుస్తుంది వాళ్ళు ఏ రోజు చనిపోయారో ఏ తిథులు చనిపోయారో. అందుకని ఇప్పుడున్న మనకు అవకాశాన్ని బట్టి మనందరం మన స్థాయిలను బట్టి రేపు తప్పనిసరిగా మీరందరూ కూడా తర్పణాలు విడవండి, పిండదానాలు చేయండి. బ్రాహ్మణులకి పేదవారికి వాళ్ళందరికీ కూడా మీరు అన్నదానం వస్త్రదానం మీరు చేయగలిగినది మీ పరిధిలో ఉన్నటువంటిది చేయండి. అసలు మేము అంత దీనస్థితిలో ఉన్నాము అనుకుంటే మీరు రేగు గుజ్జుతోటైనా సరే పిండాలు పెట్టవచ్చు. అది కూడా మీకు వీలు కాదు అనుకుంటే మట్టి ముద్దల్ని చేసైనా సరే మీరు పిండాలు పెట్టచ్చు. కాబట్టి ఈ మహాలయ అమావాస్యని మన పూర్వీకులకు సద్గతి కలిగించడానికి మనం మనస్ఫూర్తిగా చేసుకుందాం. అలాగే ఇది చేయడం వల్ల మీ రాబోయే 7 తరాలు కూడా ఉద్ధరింపబడతాయి. వారికి పితృదేవతల యొక్క శాపాలు కలగకుండా వాళ్ళు మరింత ఉన్నతికి చేరుకునేలాగా జరుగుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, తల్లి తండ్రి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే బిడ్డలు ఎంతటి ఉన్నత స్థాయికి వెళ్తారో మనకు తెలుసు. ఆ విధంగా మన యొక్క పూర్వీకుల ఆశీస్సులు కూడా మన మీద సంపూర్ణంగా ఉండాలని మనం ఈ మహాలయ అమావాస్య రోజున ఈ సదావకాశాన్ని వినియోగించుకుందాం. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం. జై హింద్, జై భారత్. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే
ఇది మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మరిన్ని వీడియోలు, మరిన్ని తత్వరహస్యాలు మనం తెలుసుకోవడానికి అవకాశం మనకు ఉంటుంది. వందే మాతరం.